ప్రపంచ ఆర్థిక సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాను ప్రపంచ వేదికపై అవమానించడానికి ప్రయత్నించినప్పుడు సుందర్ పిచాయ్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సదస్సులో భారతదేశం తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. గూగుల్ అమెరికా కంపెనీయా, భారత కంపెనీయా అంటూ సుందర్ పిచాయ్ కు ట్రంప్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఈ బెదిరింపులు తన దగ్గర వద్దంటూ ట్రంప్ కు సున్నితంగా బదిలిచ్చారు సుందర్ పిచాయ్. తనకు విద్యా జ్ఞానం ఇచ్చింది ఇండియేనా అని పిచాయ్ స్పష్టం చేశారు. తాను అమెరికాకు సేవ చేయడం లేదు, మానవాళికి సేవ చేస్తున్నానంటూ పిచాయ్ ఇచ్చిన సమాధానానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించింది. అయితే పిచాయ్ వైఖరిపై ట్రంప్ మండిపడుతున్నారు. ఈ ఘటన మరిన్ని మలుపులకు కారణమవుతుందో వేచి చూడాల్సిందే. ప్రపంచ ఆర్థిక సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాను ప్రపంచ వేదికపై అవమానించడానికి ప్రయత్నించినప్పుడు సుందర్ పిచాయ్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సదస్సులో భారతదేశం తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. గూగుల్ అమెరికా కంపెనీయా లేక భారత కంపెనీయా అంటూ సుందర్ పిచాయ్ ప్రశ్నించడం జరిగింది. దీనికి ట్రంప్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఈ బెదిరింపులు తన వద్ద వద్దు అంటూ ట్రంప్ కు సున్నితంగా బదిలిచ్చారు సుందర్ పిచాయ్. తనకు విద్యా జ్ఞానం ఇచ్చింది ఇండియా అయినా కూడా పిచాయ్ తాను అమెరికాకు సేవ చేయడం లేదు, మానవాళికి సేవ చేస్తున్నానంటూ ఇచ్చిన సమాధానానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించింది. అయితే పిచాయ్ వైఖరిపై ట్రంప్ మండిపడుతున్నారు. ఈ ఘటన మరిన్ని మలుపులకు కారణమవుతుందో వేచి చూడాల్సిందే.